హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా కానీ మన ఛానల్లో మెంబర్గా కావాలనుకుంటే జాయిన్ అనే బటన్ ఉంటుంది, మెంబర్గా కావచ్చు. అలాగే మీకు చాలా వీడియోలు, మన ఛానల్ సంబంధించిన వీడియోలు మీకు ఉపయోగపడాయని నేను అనుకుంటున్నా. ఎంతోమంది నాకు కాల్ చేసి, సార్ మీ వీడియోలు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం, చాలా బాగుంటాయి, మరి కొత్త ఎన్ఎఫ్ఎస్ గురించి చెప్తున్నారు, సో నిజంగా మేము అప్లై చేసుకుంటున్నాము. చాలామంది లోకల్గా ఉన్నటువంటి అక్కడున్న ఆఫీసెస్కి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది మనకు కాల్ చేసి అడుగుతున్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. సో మీరు ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాలనుకుంటే మీరు నేరుగా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏఎంసీ ఆఫీసెస్కి కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడించి ఇన్వెస్ట్ చేయించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్లు టాపిక్, మీ తమ్నైల్లో చూసినట్టు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అనమాట, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో చాలామంది అడిగారు, సార్ ఈఎల్ఎస్ఎస్ గురించి చెప్పండి సార్, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పండి సార్ అని చాలాసార్లు అడిగారు. సో ఇక మనం ఎగ్జిస్టెడ్ ఫండ్స్ కూడా పర్ఫామ్ చేసే ఫండ్స్ గురించి మనము ఒక్కొక్క వీడియో మనము చేసుకుంటూ వెళ్దాం. అంటే ఎన్ఎఫ్ఎస్ గురించి చెప్తూనే మనం ఎగ్జిస్టెడ్ ఫండ్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఈ ఈఎల్ఎస్ ఫండ్స్ గురించి నేను స్క్రీన్ రికార్డర్ చేశాను. దాంట్లో చూపిస్తూ మీకు నేను క్లియర్గా అసలు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, రిటర్న్స్ ఏంటి, అసలు ఇప్పుడు ఒక ఫండ్ గురించి కూడా నేను చెప్తానమాట. ఒక ఎస్బీఐకి సంబంధించిన ఫండ్, ఎల్ఎస్ఎస్ ఫండ్ అనమాట. ఆ ఫండ్ గురించి కూడా నేను దీంట్లోనే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలోనే. మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు నేరుగా నాకు కాంటాక్ట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఆ ఫండ్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను నేను. ఒకవేళ మీరు నాకు నేరుగా కాల్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్ చేయించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం, వాచ్ చేస్తుండండి. సో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే, ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అన్నమాట. అంటే ఈక్విటీస్కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్తో షేర్లతో లింక్ అయి ట్రేడ్ కాబడి పర్ఫామ్ చేసే ఫండ్స్ అన్నమాట ఇవి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని బెనిఫిట్స్ అనేది ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఉంటాయన్నమాట. మొట్టమొదటిగా మనకు ట్యాక్స్ బెనిఫిట్స్. సో 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము 80C ప్రకారము 1,50,000 సంవత్సరానికి మనకు ఈ ఏమైతే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే ఆదాయం మీద ఎగ్జంప్షన్ ఉందన్నమాట. దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు సంవత్సరానికి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత అనమాట వచ్చే లాభానికి. ఓకే, ఇకపోతే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే ఈక్విటీస్ మరియు ఈక్విటీ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, లిస్టెడ్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ బాగా ఆదాయం వచ్చే ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడము జరుగుతుందన్నమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే మినిమం 3 years మీరు విత్డ్రాల్ చేసుకునే లేదనమాట. గుర్తుంచుకోండి, ఇది ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నటువంటి ఒక మెయిన్ రూల్ అనమాట, ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 3 సంవత్సరాల తర్వాతనే దీన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ విత్డ్రాల్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేసిన నుంచి 3 ఏళ్ళు సిప్ అయినా లంసమ్ అయినా కూడా ఖచ్చితంగా 3 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. సో చాలామంది అడుగుతుంటారు, సార్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయొచ్చు అని. ఒకటైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీరు ఎంతైనా చేయొచ్చు, దెర్ ఈజ్ నో లిమిట్. అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ మాత్రం 1 year తర్వాత 1,50,000 మాత్రమే మీకు వచ్చే లాభము. ఎగ్జంప్షన్ 1,50,000 తర్వాత ఇట్స్ ఏ ట్యాక్సబుల్ అనమాట. సో అది ఎంత అనేది నేను చెప్తాను. అలాగే ఎస్బీఐకి సంబంధించినటువంటి ఒక మంచి పర్ఫామ్ చేస్తున్నటువంటి ఫండ్ ఇంతవరకు మనకు
మినిమం 15% అది పర్ యానం రిటర్న్స్ ఇచ్చినట్టు ఏఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ అనమాట. దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఆ ఫండ్ ఏంటంటే ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనమాట. ఇప్పటికీ అది ఈ రోజుకి ఎన్ఏవి వచ్చేసి ₹441.67 ఉంది. అంటే ఈ వీడియో నేను షూట్ చేసిన టైంకి అనమాట. సో అలాగే ఈ ఫండ్ యొక్క CRISIL ర్యాంక్ వచ్చేసి 5 స్టార్ ర్యాంకింగ్. అంటే ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ చేసిందనమాట ఈ యొక్క ఫండు. అలాగే ఈ యొక్క ఫండు ఎప్పుడు ప్రారంభమైంది అని మనం చూసినట్లయితే 31 మార్చు 1993 ఈ ఫండ్ అనేది ప్రారంభమైంది అనమాట. రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హైయే. సో మినిమం ఇన్వెస్ట్మెంటు మనకు 500 చేసుకోవచ్చు. సో ఈ ఫండ్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీకి వస్తుందని నేను చెప్పాను ఆల్రెడీ. అంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ విత్డ్రాల్ చేసేది మాత్రము ఇక్కడ క్లియర్గా గమనించండి. 3 సంవత్సరాల వరకు మనము విత్డ్రాల్ చేసేకి లేదు. లాకింగ్ పీరియడ్ వచ్చేసి 3 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. అలాగే క్యాపిటల్ గెయిన్ అంటే 1,50,000 ఎగ్జంప్షన్ తర్వాత మనకు అదనంగా మనకి ఏమైనా ఆదాయం వస్తే క్యాపిటల్ గెయిన్ ఎంత మనము కట్టాల్సి వస్తుందంటే 12.5% అనమాట. సో ఎగ్జంప్షన్ 1,50,000 ఉంటుంది. 1,50,000 మీద వచ్చే ఆదాయంలో 12.5% మనము క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు 2024 బడ్జెట్లో వీటిని అమెండ్మెంట్ చేశారు. అదేవిధంగా ఇందాక మనము ఎస్బీఐ ఏదైతే ఏఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకున్నామో కదా, దీని రిటర్న్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు ఇది 14.86 అంటే 10 years రిటర్న్స్ చూపిస్తున్నారు. సో 15% మనకు ఇంతవరకు పర్ యానం రిటర్న్స్ ఇచ్చింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫండ్ అయితే అద్భుతంగా ఇది పర్ఫామ్ చేసిందనే చెప్పొచ్చు. 15% అంటే మంచి రిటర్న్స్, ఏం తక్కువ రిటర్న్స్ ఏం కాదు. సో ఎవరైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. మీరు లింక్ ద్వారా మీరు నేరుగా వెళ్తే ఎస్బీఐ ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్ చెప్పానో ఏఎల్ఎస్ఎస్ స్కీమ్ నేరుగా ఓపెన్ అవుతుంది. అంటే పాన్ ద్వారా ఎంటర్ కాండి, పాన్ అడుగుతుంది, పాన్ డీటెయిల్స్ అడుగుతుంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే నాకు కాల్ చేస్తే నేను మీకు సపోర్ట్ చేసి ఇక్కడ ఏఎంసీ ద్వారా అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ద్వారా మీకు సపోర్ట్ ఇవ్వడము జరుగుతుంది. వాళ్ళే మీకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.